TG5 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న నూతన పెన్షన్లు రంగారెడ్డి జిల్లాలోని 54,000 నూతన లబ్ధిదారులకు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేషన్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆసరా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1394 అంటే ఇంచుమించు 1400 మందికి ఈరోజు పెన్షన్ రావడం జరిగింది. పాతవి కొత్తవి కలుపుకుంటే 6,888 పెన్షన్స్ అంటే నియర్లీ 7,000 మందికి పెన్షన్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ ఇవ్వబోతా ఉన్నాం. అందరికీ కూడా గతంలో 75 ఉన్న కాడికి 200, 200 కాడికి 1000, 1000కి ఇప్పుడు 2000, ప్రతి ఒక్కరికి 2016, 3016 చొప్పున పెన్షన్స్ ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెన్షన్స్ అంటే వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకే ఉండేది. కానీ మానవత దృక్పథంతో కొత్త పెన్షన్స్ కూడా అంటే కొత్త కేటగిరీ బోధకాలు ఉన్న వాళ్ళకి కానీ, గీత కార్మికులకు కానీ, నేత కార్మికులకు కానీ, అదేవిధంగా డయాలసిస్ చేస్తున్న వాళ్ళకి కొత్తగా ఇస్తున్న పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళలు కావాలి. దేశంలో ఇలాంటి పెన్షన్స్ ఎక్కడ ఇవ్వట్లేవు. ఈ పెన్షన్స్ ఓన్లీ మానవత దృక్పథంతో కేసీఆర్ గారు ఇస్తున్న పెన్షన్స్. ఒక మానవత్వంతో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొచ్చని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు ఒకరే. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఇవ్వడం కంప్లీట్ అయిపోవచ్చు. ఈ 10 లక్షలు కలుపుకుంటే ఇంచుమించు 46 లక్షల మంది పెన్షన్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న సందర్భంలో ఇంకా అర్హత ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం. తప్పకుండా వాళ్ళని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది కూడా ఒకసారి పనిచేస్తూ ఇక్కడ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇదే కాకుండా బీపీ షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీగా ట్యాబ్లెట్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏదైనా కూడా ప్రజలకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పెన్షన్స్ కానీ, ఇవన్నీ కార్యక్రమాలు, కేసీఆర్ గారి కిట్ కానివ్వండి, ప్రతి ఇంటికి ఈరోజు బీపీ షుగర్ లాంటి టాబ్లెట్స్ ఫ్రీగా ఇవ్వడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని విధంగా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ గారు మాత్రమే. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎవరి మీద డిపెండ్ కాకుండా కేంద్రం సహకరించకపోయినా కూడా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరూ కూడా లబ్ధి పొందున్నారు. ఇప్పటికీ మిషన్ భగీరథకు సంబంధించి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తున్న సందర్భంలో మన బడంగ్పేట్ కార్పొరేషన్కి ఎంత పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయని ప్రతి కాలనీ వాసులు ఈరోజు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఒక మహేష్ నియోజకవర్గం నుండి దాదాపుగా 210 కోట్ల వర్కులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఓన్లీ మిషన్ భగీరథకు సంబంధించి. ఇలా ఏ కార్యక్రమం ఉన్నా ప్రాంతాల వారిగా అన్ని అభివృద్ధి చేసుకోవాలని, వర్గాల వారిగా అందరినీ అభివృద్ధి చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. నిజంగానే కొంతమంది మాట్లాడుతున్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్న సంపదను ఈ రాష్ట్రంలోనే ఖర్చు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా వచ్చిన ట్యాక్స్నే ఏ ప్రభుత్వం ఉన్నా ఏమున్నా కూడా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని ప్రజలకు పంచాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.